హలో హలో ఆల్ చూడండి కోతులు అక్కడ పైన బిల్డింగ్ నుంచి మేము ఫుడ్ పెట్టగానే వచ్చేసినాయి. ఎంత బాగుంటుంది చూడండి. ఫుల్ వర్షం పడుతుంది అనిపించింది. సరే తింటున్నాను కదా ఫుడ్ పెడతామని చెప్పి ఒక బౌల్లో రైస్ వేసి అన్ని వడియాలన్నీ వేసి పెట్టినాను. ఆ బౌల్లో బేబీ కూడా ఉంది చూడండి. ఒక బేబీ అయితే ఇక్కడ మిస్ అయింది, ఇంకో బేబీ ఒకటే ఉంది. టేస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. నేను తినేదాన్ని చేయగడుక్కొని వచ్చి చూస్తూ ఉన్నాము. ఎంత బాగుందంటే అసలుకి అంత హ్యాపీ అనిపించింది. అది పప్పు వేసి పెట్టేసరికి దానికి నచ్చలేదు. కింద వేసేసి ఆ వైట్ రైస్ ఉంటే ఏరుకొని తింటుంది. సరే అని చెప్పి పోయి వైట్ రైస్ తీసుకొని వద్దామని చెప్పి బౌల్లో ఇంకో బౌల్లో వైట్ రైస్ తీసుకొచ్చి పెడదామని లోపలికి నేను వైట్ రైస్ తీసుకొచ్చాను. ఈ లోపల మా హస్బెండ్ స్వీట్స్ అయితే ఇచ్చాడు. సో చిన్నదైతే స్వీట్ తింటుంది, లడ్డు ఇచ్చాడు. లడ్డు తింటుంది. దాన్ని పెద్దగా మదర్కి ఇస్తారేమో అది కొరికేసి సగం తిని సగం ఆ రైస్తో మిక్స్ చేసేసింది. సరే అని చెప్పి వైట్ రైస్ తీసుకొచ్చి పెడితే ఆ వైట్ రైస్ తీసుకొని తినింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా తినిందో. ఎక్కువైంది ఏమో సగం చూసింది. సరే అని చెప్పి ఆ చిన్న మంకిని చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, పాపం అనిపిస్తుంది. చలిలో ఫుల్ వణుకుతాంది. ఏం చేస్తాం మళ్ళీ కరుస్తాయేమో అని భయము. చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో. మనసు కూడా తినడం లేదు ఉంటుంది. చూడండి ఏం చేస్తుందో. వైట్ రైస్ తింటుంది. మస్తు హ్యాపీ అనిపించింది అసలుకి. సరే అని చెప్పి వాటర్ పెడదామని చెప్పి వాటర్ తీసుకొని వచ్చినాను. వాటర్ అయితే తాగలేదు. మరి బేబీ కోసం ఎత్తుకున్నట్టుంది. పాపం అటు ఇటు చూస్తుంది కానీ ఫుడ్ సరిగ్గా వెళ్ళలేదు. సరే తిన్నాను ఒకటైతే తినింది. సరే అని చెప్పి ఇంకో స్వీట్ ఇద్దామని చెప్పి నేను ఇంకో స్వీట్ ఇద్దాం అనుకునేసరికి పైకి పోయింది. నేను పైన ఏమో దీన్ని పోయినట్టుంది బేబీని. దీంతోపాటు ఆ చిన్న మంకి చూడండి ఎట్లా తింటుందో. నాకైతే ఎక్కడికి కింద పడుతుందేమో అనిపించింది ఫ్రెండ్స్. అసలు భయం వేసింది కానీ భలే పట్టుకుని అవైతే చూడండి ఎట్లా చూడండి ఏం చేస్తుంది. చూడండి ఏం చేసింది. నాకు భయం ఎక్కడ కడుతుందో అని చెప్పి భయం వేసింది. మా బాబాయ్ చూడండి భయం వేసింది. ఒక్క నుంచి వెళ్తుంది. ఆ చిన్న బేబీ ఇది పెద్దదేం పైకి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ ఏమో ఇంకా స్టేజ్లో మిస్ అయింది. మా బావగారేమో ఇంకా మళ్ళీ సరే బయట పెట్టమని చెప్పి